goes to. And the Oscar 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 goes. And the Oscar goes. And the Oscar goes to. And the Oscar goes to. The Oscar goes to. And the Oscar goes to. మనలో ఎంతమందికి తెలుసు ఈ అవార్డ్ని అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ అంటారని? అండ్ ఈ స్టాచ్యూ ఒక స్టాండ్ మీద ఉన్నట్టు ఉంటుంది. అది స్టాండ్ కాదు, బట్ అది ఒక ఫిల్మ్ రోల్. అండ్ ఆ కనిపించే 5 స్పోక్స్ వచ్చేసి ఒరిజినల్ బ్రాంచెస్ ఆఫ్ అకాడమీని రిప్రజెంట్ చేస్తాయని ఎంతమందికి తెలుసు? అండ్ 50 స్టాచ్యూస్ని తయారు చేయాలి అంటే సుమారు 3 నెలలు పడుతుంది. అండ్ ఆస్కర్ అవార్డ్కి ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ ఒక డిస్ప్యూటే. ప్రతి ఇయర్ మనలో చాలా మంది ఈ ఆస్కర్ అవార్డ్స్ని ఫాలో అవుతారు, కానీ దాని హిస్టరీ మనలో ఎంతమందికి తెలుసు? సో ఆ హిస్టరీ మొత్తం మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా అండ్ నేను ఎక్కువసేపు నాన్చకుండా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కీప్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జస్ట్ ఒక 10-15 మినిట్స్ నాతో ట్రావెల్ అవ్వండి, మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను. అండ్ ఛానల్కి ఫస్ట్ టైం అయితే ఏం చేయాలో తెలుసు కదా, ఆ కింద ఎక్కడో ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. క్లిక్ చేశారు కదా, అయితే మీకు ఒక సెల్యూట్. ఓకే, హిస్టరీలోకి వెళ్తే 1920s హాలీవుడ్ అనేది చార్లీ చాప్లిన్ అండ్ మేరీ పిక్ఫోర్డ్ లాంటి స్టార్స్ చేసే సైలెంట్ మూవీస్తో ఫుల్ వైబ్రెంట్గా ఉండేది. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా బాగా భూమిలోకి వస్తున్న టైం అది. కానీ ఎంత డెవలప్మెంట్ జరుగుతున్నా ఇండస్ట్రీలో వేరే వేరే క్రాఫ్ట్స్కి సంబంధించి అంతర్గత భేదాభిప్రాయాలు కూడా ఇదే టైంలో స్టార్ట్ అయ్యాయి. ఈ డిస్ప్యూట్స్ అన్నీ కూడా ముఖ్యంగా లేబర్, శాలరీస్ అండ్ ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని అంశాల మీదనే ఉండేవి. దీనివల్ల జనాల్లో హాలీవుడ్ అంటే అంత మంచి ఉద్దేశం ఉండేది కాదు. ఇంకా అప్పుడు ఎంటర్ అయ్యారు MGM స్టూడియోస్ అధినేత మిస్టర్ లూయిస్ బి మేయర్. ఈయన ఈ ఇష్యూస్ అన్నిటిని సబ్సైడ్ చేయాలి అంటే ఒక బోల్డ్ ఐడియాతో ముందుకొచ్చారు. అదేంటి అంటే ఇండస్ట్రీలో ఉన్న ఫిల్మ్ ప్రొఫెషనల్స్కి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేద్దాం అండ్ దీనివల్ల మనకి 2 ప్రయోజనాలు ఉంటాయి అని. ఒకటి, పబ్లిక్లో ఉండే బ్యాడ్ రెప్యుటేషన్ని ఇంప్రూవ్ చేయడం అండ్ అట్లాగే స్టూడియోస్కి, లేబర్కి, యూనియన్స్కి మధ్యలో మీడియేట్ చేయడం. అలాగా 36 మందితో 1927లో అకాడమీ ఆఫ్ మోషన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఫామ్ అయింది, ఆర్ షార్ట్గా AMPAS అనే సంస్థ పుట్టింది. ఈ 36 మంది అంతా కూడా ఫిల్మ్ క్రాఫ్ట్స్లో 5 బ్రాంచెస్కి సంబంధించిన వాళ్ళు, లైక్ యాక్టర్స్, డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్. ఆల్ గుడ్. ఫస్ట్ అయితే ఈ ఆర్గ్ ఫోకస్ అంతా కూడా హాలీవుడ్లో యూనిటీని ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ఆర్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని ఎలా ప్రమోట్ చేయాలి అనేది. కానీ విత్ ఇన్ నో టైమ్ అవార్డ్స్ సెరమనీ అనే ఐడియా AMPASకి తట్టింది అండ్ ఫిల్మ్ మేకింగ్లో అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్స్ చేసిన వాళ్ళని ఒక అవార్డ్తో సత్కరించాలి అండ్ దాన్ని సెలబ్రేట్ చేయాలన్నది ఈ ప్లాన్. ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీలో మొరల్ని బూస్ట్ చేయడమే కాదు, బట్ ఆర్టిస్ట్రీ అండ్ క్రియేటివిటీని ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఉంటుంది అని. ఇంకంతే, అందరూ ఈ ఐడియాకి ఏకీభవించి ఈ సెరమనీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకా అలా అకాడమీ అవార్డ్స్కి నాంది పలికిన ఇయర్ వచ్చేసి 1929. ఇది హాలీవుడ్లోని అప్పుడే కొత్తగా కట్టిన రూస్వెల్ట్ హోటల్లో జరిగింది. ఇప్పట్లో లాగా ఇది ఒక పెద్ద టెలివైజ్డ్ స్పెక్టికల్ లాగా ఏం చేయలేదు. మనం ఇప్పుడు చూసే లాంగ్ యాక్సెప్ట్ స్పీచెస్ అండ్ ఫుల్ ప్యాపరైజీ ఇలాంటి హంగులు ఏమీ లేకుండా జరిగింది ఈ ఈవెంట్. విన్నర్స్ని 3 నెలల ముందే అనౌన్స్ చేశారు అండ్ ఈ ఈవెంట్ అంతా కూడా ఒక ప్రైవేట్ డిన్నర్లో చోటు చేసుకుంది అండ్ కేవలం 270 అటెండీస్ మాత్రమే హాజరయ్యారు. ఈ అవార్డ్స్ అయితే జస్ట్ 15 మినిట్స్లో అందరు విన్నర్స్కి ఇచ్చేశారు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే స్పెండ్ ఆన్ డాన్సింగ్ అండ్ పార్టీయింగ్. అలాగా ద వెరీ ఫస్ట్ ఆస్కర్ ఈవెంట్ జరిగింది అండ్ టికెట్ వచ్చేసి కేవలం $5 మాత్రమే. అలా ఒక ప్రైవేట్ డిన్నర్ లాగా స్టార్ట్ అయ్యి సెకండ్ ఇయర్ అంటే 1930 నుంచి ఈ సెరమనీని రేడియోలో బ్రాడ్కాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ 1953లో ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఆస్కర్స్ని లైవ్ టీవీ టెలికాస్ట్ చేశారు. కేటగిరీస్ విషయంలోకి వెళ్తే 1929లో స్టార్ట్ అయినప్పుడు కేవలం 12 డిఫరెంట్ కేటగిరీస్లోనే అవార్డు ఇచ్చారు అండ్ ఇప్పుడు అది 23 కేటగిరీస్కి స్ప్రెడ్ చేశారు. మారుతున్న కాలం కొద్దీ అండ్ ఇండస్ట్రీలో జరిగే చేంజెస్ వల్ల విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ యానిమేషన్, సౌండ్ అండ్ మేకప్ ఇలాగ చాలా కొత్త కేటగిరీస్ యాడ్ చేశారు. అలాగే కొన్ని కేటగిరీస్ లైక్ బెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, డ్యాన్స్ డైరెక్షన్ ఇలాంటివి తీయడం కూడా జరిగింది. రీసెంట్గా గ్లోబల్ ఆడియన్స్ అండ్ మూవీ లవర్స్ చాలా ఇయర్స్ నుంచి అడుగుతున్నారు ఏంటి అంటే బెస్ట్ యాక్షన్ అనే ఒక కొత్త కేటగిరీ యాడ్ చేయండి బాగుంటుంది అని. హాలీవుడ్ అంటే యాక్షన్ మూవీస్ ఖచ్చితంగా ఉంటాయి. సో హోప్ ఇన్ ద ఫ్యూచర్ ఈ కేటగిరీ యాడ్ అవుతుందేమో చూడాలి.
మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఆస్కర్ అవార్డ్స్ అంటే అందరికీ గుర్తుండేది ద ఫేమస్ గోల్డ్ స్టాచ్యూ. మరి ఈ స్టాచ్యూని లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది కూడా MGM స్టూడియోస్కి పనిచేసే ఒక ఆర్ట్ డైరెక్టర్, ఆయనే సెడ్రిక్ గిబ్బాన్స్. ఈయన జస్ట్ ఆర్ట్ డైరెక్టరే కాదు, బట్ ఇందాక చెప్పిన 36 మందిలో ఒక ఫౌండింగ్ మెంబర్ కూడా. అండ్ ఆయన ఇమాజినేషన్లో ఈ స్టాచ్యూ ఎలా ఉండాలి అనుకున్నాడంటే ఒక గోల్డ్ నైట్ ఫిల్మ్ రీల్ మీద నిలబడ్డట్టు ఊహించుకున్నాడు. అండ్ నైట్ అంటే చేతిలో స్వార్డ్ కూడా ఉండాలి కదా, అలాగా ఒక క్రూసైడర్ స్వార్డ్ కూడా యాడ్ చేశారు. మరి నైటే ఎందుకంటే ఒక వ్యక్తి సినిమాటిక్ ఎక్సలెన్స్ అచీవ్ చేయాలంటే దానికి తగ్గ బలం అండ్ ధైర్యం ఈ నైట్ రూపంలో చూసుకోవచ్చు అని. అండ్ ఆ బేస్కి ఉన్న ఫిల్మ్ రీల్ వచ్చేసి 5 బ్రాంచెస్ ఆఫ్ అకాడమీని రిప్రజెంట్ చేస్తున్నట్టు ఉంటుంది. అవేంటో కాదు, ఇందాక చెప్పినట్టుగా యాక్టర్స్, డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ ఈ డిజైన్ని లైఫ్లోకి తీసుకురావాలి అంటే ఈ ట్రోఫీని డిజైన్ చేయడానికి ఈయన లాస్ ఏంజలస్లో ఒక ఫేమస్ శిల్పి ఆర్ స్కల్ప్టర్ మిస్టర్ జార్జ్ స్టాన్లీకి ఆ పని అప్పచెప్పారు. ఇంకా అండ్ గిబ్బన్స్ ఐడియా మేరకు జార్జ్ స్టాన్లీ ఇప్పుడు మనం చూస్తున్న స్టాచ్యూ ఏదైతే ఉందో అది డిజైన్ చేశారు. ఇంకా ఒక హాలీవుడ్ లెజెండ్ ప్రకారం ఈ స్టాచ్యూ మస్క్యులర్ బాడీ అండ్ బ్రాడ్ షోల్డర్స్ ఒక మెక్సికన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఎల్ ఇండియోని పోలి ఉంటాయని టాక్. ఇది ఒక అన్వెరిఫైడ్ స్టోరీ. కానీ మ్యాటర్లోకి వెళ్తే సెడ్రిక్ గిబ్బాన్స్ వైఫ్ డొలోరెస్ డెల్ రియో అండ్ ఎల్ ఇండియో బాగా క్లోజ్ అంట. అండ్ రమోనా అనే మూవీకి ఇద్దరు పనిచేశారు. ఇందాక చెప్పినట్టు గిబ్బాన్ ఇమాజినేషన్లో ఒక నైట్ స్వార్డ్ పట్టుకున్నట్టు ఉండాలి. అండ్ ఆ డిజైన్ కోసం ఎల్ ఇండియోని న్యూడ్గా పోస్ట్ చేయమని ఒక సందర్భంలో డొలోరెస్ కోరిందంట. ఎందుకంటే ఆయన వీ షేప్డ్ బాడీ, బ్రాడ్ షోల్డర్స్ అండ్ స్లిమ్ హిప్స్ ఈ స్టాచ్యూకి యాప్ట్గా సూట్ అయ్యే విధంగా ఉంటాయి. కానీ ఈ కథ నిజమో కాదు అనేది ఎక్కడా నిర్ధారించలేదు. ఇంకా ఫస్ట్ కొన్నేళ్ళు ఈ స్టాచ్యూని సాలిడ్ బ్రాంజ్ ఆర్ కంచు మెటీరియల్తో చేసేవారు అండ్ దాని మీద బంగారు పూత ఆర్ గోల్డ్ ప్లేటింగ్ చేసేవారు. కానీ World War II టైంలో కంచుకి బాగా షార్టేజ్ ఏర్పడింది. అప్పుడు మాత్రం విన్నర్స్కి గోల్డ్ పెయింటెడ్ ప్లాస్టర్ ఆస్కర్ ఇచ్చారు. అండ్ అఫ్ కోర్స్ తర్వాత ఆ విన్నర్స్ అందరికీ కూడా మెటల్ వాటితో వాటిని ఎక్స్చేంజ్ చేసేశారు. ఈ స్టాచ్యూస్ని తయారు చేసిన కంపెనీలు ఇప్పటి వరకు మొత్తం నాకు తెలిసి 3 ఉన్నాయి. అది 1928 నుంచి 1981 వరకు చికాగో బేస్డ్ CW షమ్వే అండ్ సన్స్ ఫౌండరీ. ఇనిషియల్గా కన్స్తో చేసేవారు. ఆ తర్వాత మిడ్ 1930s నుంచి బ్రిటానియా అనే మెటల్ అలాయ్తో క్యాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇందులో మీకు టిన్, కాపర్ అండ్ యాంటిమోనీ లాంటి పదార్థాలు ఉంటాయి. అండ్ 1982 నుండి 2016 వరకు RS ఓవెన్స్ అనే కంపెనీ చేసేవారు. ఇది కూడా ఒక చికాగో బేస్డ్ కంపెనీ. ఇంకా 2016 నుండి ఇప్పటి వరకు పాలిక్ టాలిక్స్ అనే కంపెనీ తయారు చేస్తున్నారు. ఎవరు చేసిన ప్రాసెస్ అయితే ప్రిటీ మచ్ సేమ్ ఉంటుంది. ఒక్క పాలిక్ టాలిక్స్ వాళ్ళు మాత్రమే కొంచెం వ్యాక్స్ మోల్డ్స్ అండ్ సిలికాన్ శాండ్ పద్ధతి అడిషనల్గా చేస్తారు. బట్ రెస్ట్ ఆఫ్ ద స్టెప్స్ ఆర్ ప్రిటీ మచ్ సేమ్. అండ్ ఒక్కో స్టాచ్యూ చేయడానికి యావరేజ్గా 3 to 4 వీక్స్ పడుతుంది. ఇంకా ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్యాస్టింగ్. ఈ స్టెప్లో ఆల్రెడీ తయారు చేసిన మోల్డ్లో 960 degrees దగ్గర మరుగుతున్న బ్రిటానియా మెటీరియల్ని ఈ క్యాస్టింగ్లోకి వేస్తారు. ఇంకా చల్లారిన తర్వాత క్యాస్టింగ్ చేసేటప్పుడు ఉన్న గేట్ ఆర్ ఎక్స్టెండ్ అయి ఉన్న చువ్వని కట్ చేసేస్తారు. ఇంకా ఆ తర్వాత దీని మీద ఇనిషియల్ పాలిషింగ్ అయితే చేస్తారు. అలా పాలిష్ చేసిన దాన్ని ఫస్ట్ కాపర్ ప్లేటింగ్ చేస్తారు. ఆ తర్వాత సేమ్ స్టెప్ నికెల్, ఆ తర్వాత ఫైన్ సిల్వర్ అండ్ ఫైనల్గా 24 క్యారెట్ గోల్డ్తో ప్లేటింగ్ చేస్తారు. గోల్డ్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా థిక్ ప్లేటింగ్ చేస్తారు. అండ్ ఆ తర్వాత సెక్యూరిటీ రీజన్స్ గురించి ప్రతి స్టాచ్యూకి ఒక సీరియల్ నెంబర్ కేటాయిస్తారు. ఇంకా ఆ తర్వాత ఒక క్విక్ అసెంబ్లీ అండ్ తర్వాత ఈవెంట్కి షిప్ చేయడమే. బై ద వే ఒక్కో స్టాచ్యూ 3 kgs 800 grams ఉంటుంది. అండ్ పొడవు వచ్చేసి సుమారు 13.5 inches దాకా ఉంటుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు ప్యారలల్గా ఆస్కర్లో నామినేట్ అయిన వాళ్ళ అందరి పేర్లతో ఒక నేమ్ ట్యాగ్ కూడా ముందే ప్రింట్ చేసి పెడతారు. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ ఈ తయారు చేసే వాళ్ళకి విన్నర్స్ ముందే తెలుసా అని, ఆన్సర్ ఈస్ నో. సింపుల్గా చెప్పాలి అంటే విన్నర్స్ అవార్డ్ తీసుకున్నాక బ్యాక్ స్టేజ్లో ఎంగ్రేవింగ్ బార్ అని ఒకటి ఉంటుంది. అక్కడ దే కెన్ గో అండ్ గెట్ దర్ నేమ్ ట్యాగ్. ఇంకా మనందరి మైండ్లో ఒక క్వశ్చన్కి ఈ వీడియోలో నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. అసలు హూ ఇస్ దిస్ ఆస్కర్, దీనికి ఈ పేరు ఎలా వచ్చింది? ఇంకా ఆల్మోస్ట్ వీడియో ఎండ్లోకి వచ్చేస్తున్నాము, డోంట్ గో ఎనీవేర్. ఈ అవార్డ్స్ స్టార్ట్ అయినప్పుడు దీన్ని అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ ఆర్ అకాడమీ అవార్డ్ అని పిలిచేవాళ్ళు. ఆల్మోస్ట్ ఫస్ట్ 8 years వరకు అంటే 1938 వరకు ఆస్కర్ అనే పేరే లేదు. కానీ 1931లో
మార్గరెట్ హెర్రిక్ అని తను అకాడమీలో లైబ్రరీయన్గా పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఈ స్టాచ్యూని చూసి అది తన అంకుల్ ఆస్కర్ పియర్స్ని పోలినట్టుంది అని, ఇంకా అలా ఈ పేరు అక్కడ అకాడమీ స్టాఫ్ వాళ్ళ మధ్యలో బాగా నానడం అండ్ అలాగే చిన్నగా ప్రింట్ మీడియాలో కూడా ఈ అవార్డ్స్ని ఆస్కర్ అవార్డ్స్ అనే నిక్నేమ్తో ప్రచురించడం స్టార్ట్ చేశారు. ఇది ఒక స్టోరీ అయితే, ఇంకో కథనం ప్రకారం యాక్ట్రెస్ బెట్ డేవిస్ తను చాలా క్లాసిక్ హాలీవుడ్ మూవీస్లో ఒక పెద్ద స్టార్. చనిపోయేంత వరకు తను ఆ పేరు తనే పెట్టే అని అండ్ ఆ స్టాచ్యూ వెనక నుండి చూస్తే ఆ పోస్చర్ తన ఫస్ట్ హస్బెండ్ హెర్మాన్ ఆస్కర్ నెల్సన్ పోలి ఉంటుంది అని చెప్పేవారు. ఆగండి అయిపోలేదు. ఇంకో స్టోరీ ప్రకారం హాలీవుడ్ ఫేమస్ న్యూస్ రిపోర్టర్ సిడ్నీ స్కాల్స్కీ తాను 1934 ఇయర్కి గాను ఈ అవార్డ్ సెరమనీ గురించి తన న్యూస్ ఆర్టికల్లో కవర్ చేసేటప్పుడు ఆస్కర్ అవార్డ్స్ అని రాశాయని చెప్పేవారు. ఈ స్టోరీస్ అన్నీ కూడా కాసేపు నమ్మేద్దాం అనుకునే లోపు ఫార్మర్ అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రూస్ డేవిస్ తను రాసిన బుక్ ద అకాడమీ అండ్ ది అవార్డ్ దానికోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటి అంటే ఈ ఆస్కర్ అనే పేరు ఎలెనోర్ లిల్బర్గ్ అని తను ఇనిషియల్ డేస్లో అకాడమీలో సెక్రటరీగా పనిచేసేది అండ్ అవార్డ్స్ హ్యాండ్లింగ్ అంతా కూడా తనే చూసుకునేవారంట. ఇంకా ఆవిడ తమ్ముడు ఐనర్ తన ఆటోబయోగ్రఫీలో వాళ్ళ అక్క అంటే ఎలెనోర్ లిల్బర్గ్ ఆ అవార్డ్స్ని ఆస్కర్ అవార్డ్స్ అని పిలిచేదంట. అలా ఎందుకు పిలుస్తున్నాము అంటే తనకి తెలిసిన ఒక ఆర్మీ వెటరన్ ఈ స్టాచ్యూ లాగానే చాలా స్ట్రాంగ్ అండ్ టాల్గా ఉండేవాడు అని చెప్పిందంట. ఇదంతా కూడా 1929లో జరిగిన ఫస్ట్ ఆస్కర్ ఈవెంట్స్ నాటి సంగతి. అలా చూస్తే అన్అఫీషియల్గా ఫస్ట్ ఎలెనోర్ లిల్బర్గే ఈ పేరు పెట్టారేమో అని అనిపించక మాందు. జస్ట్ క్లారిఫికేషన్ కోసం నేను చేసిన రీసెర్చ్ లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చదవండి. చదివి మీరే డిసైడ్ అవ్వండి ఏ స్టోరీ నమ్మాలో ఏది నమ్మకూడదు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఇక్కడి దాకా చూస్తున్నారంటే వెల్ యు ఆర్ హియర్ ఫర్ ఎ ట్రీట్. మనలో చాలామందికి ఇవి తెలిసి ఉండకపోవచ్చు అని నా ఫీలింగ్. ఎనీవేస్, ఇట్స్ టైమ్ ఫర్ ఆస్కర్ ట్రివియా. ఫస్ట్ ఎవర్ ఆస్కర్ వచ్చిన బెస్ట్ పిక్చర్ వచ్చేసి వింగ్స్ అని World War I మీద బేస్ చేసుకొని తీసిన ఒక సైలెంట్ మూవీ ఇది. ఆస్కర్ హిస్టరీలో ఎక్కువ అవార్డ్స్ ఒక మనిషికి ఇచ్చారు అండ్ అది ఎవరు అంటే వాల్ట్ డిజ్నీ. ఆయనకి మొత్తం 26 ఆస్కర్ అవార్డ్స్ వచ్చాయి. అందులో 22 రెగ్యులర్ కాంపిటీషన్ రిలేటెడ్ అయితే మిగతా 4 వచ్చేసి హానరరీ అవార్డ్స్. ఏ యాక్టర్కైనా ఏ టెక్నీషియన్కైనా ఆస్కర్ అవార్డు వస్తే అంతకన్నా మించింది ఏముంది చెప్పండి. కానీ ఈ అవార్డుని కూడా హిస్టరీలో రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. గాడ్ ఫాదర్ 1 కాను మార్లన్ బ్రాండోకి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే ఆయన అది డిక్లైన్ చేశారు. ఎందుకంటే హాలీవుడ్ మూవీస్లో నేటివ్ అమెరికన్స్ని చూపించే విధానం ఆయనకి నచ్చలేదంట. దట్స్ ద రీజన్. ఇంకా ఆస్కర్ హిస్టరీలో ఎక్కువ నామినేషన్స్ ఎవరికి వెళ్ళాయంటే మెరిల్ స్ట్రీప్. రికార్డ్ 21 టైమ్స్ నామినేట్ అయితే తను అందులో 3 టైమ్స్ విన్ అయ్యారు. ఆస్కర్ విన్నింగ్ స్పీచ్ అంటే చాలామంది యాక్టర్స్ ఆర్ టెక్నీషియన్స్ ఎంతో ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ ఆస్కర్ హిస్టరీలో షార్టెస్ట్ స్పీచ్ ఎవరైనా ఇచ్చారు అంటే అది ప్యాటీ డ్యూక్. ద మిరకిల్ వర్కర్కి గాను తనకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు వస్తే షీ సింప్లీ సెడ్ థ్యాంక్ యూ. అంతే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇవాళకి ఇంతే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. రవ్వంత ఓపిక చేసుకొని ఆ సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఆ పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు ఎత్తుక్కోకుండానే మీ యూట్యూబ్ హోమ్లోకి వచ్చేస్తాయి అండ్ ఆఫ్ కోర్స్ నోటిఫికేషన్స్ కూడా. థ్యాంక్ యూ. మరో ఎక్సైటింగ్ మూవీ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. ఉంటానండి. బాయ్. టేక్ కేర్.